కానీ వాళ్ళ వాటా విషయంలో కానీ తెలంగాణ ఈ మన సింగరేణి కాలరీస్ను ప్రైవేటీకరణ చేయడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ కార్మికులు ఐక్యత ఉన్నది కాబట్టే ఈ రోజుకు మనం సింగరేణి కాలరీస్ కాపాడుకోగలిగాం. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు సింగరేణి విషయానికి వస్తే సార్, అక్కడ కోల్డ్ బెల్ట్ మొత్తం కూడా అది కార్పొరేషన్. అది గతంలో శ్రీధర్ గారు ఉండే ఎండి గారు. గత ప్రభుత్వం గురించి మనకు అందరూ తెలిసిందే, చాలా ఘోరమైన. ఇక అక్కడ సింగరేణి కార్మికులకు సంబంధించిన మా మిత్రులు కింగర మల్లయ్య గారు, మిర్యాల రాజిరెడ్డి గారు, రియాజ్ గారు, మా మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు గారు, మా గురువు గారు, వీళ్ళందరూ కూడా అద్భుతంగా పనిచేసినటువంటి సందర్భం. కాకపోతే గత ప్రభుత్వానికి అవగాహన లేకుండే వాస్తవికంగా. ఎందుకంటే సగము కార్పొరేషన్, మిగతా సగము కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది అంశం. కాబట్టి ఆనాడు రిక్రూట్మెంట్ అయిన చాలామంది ఉండే. అప్డేట్ విషయానికి ఇందాక ఏదైతే మనం అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు కానీ, ఇక డేట్ ఆఫ్ బర్త్డే కానీ, మిగతా అంశాల మీద చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు తెలియక తప్పులు దొరికినటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ బర్త్ విషయంలో చాలా జరిగినాయి. డిపెండెంట్ జాబ్స్ విషయంలో కూడా గత ప్రభుత్వంలో మేము చాలా ప్రయత్నం చేసినాం. డిపెండెంట్ జాబ్స్ చేస్తే మరి అన్ఫిట్ విషయంలో కూడా మెడికల్ డిపార్ట్మెంట్ అన్ఫిట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. బోర్డులో కూడా నెంబర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాలామంది వరకు కూడా ఇక తన వర్గానికి వాళ్ళకు ఇక్కడ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ లాంటి ఫీలింగ్స్, కొంత రకరకాల అంశాల మీద చాలా న్యాయం జరగాలి. ఇంకా కొన్ని ఉన్నాయి సార్. ఇందాక సోదరుడు చెప్పినట్టు 68 మంది ఉన్నారు సార్. 68 మందిలో 31 మందికి క్లియరెన్స్ వచ్చింది. ఇప్పుడు మన మిర్యాల రాజరెడ్డి గారు లైన్లోకి వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అంశం అది, కింగర్ల మల్లయ్య గారికి సంబంధించిన అంశం అది. కాకపోతే రేవంత్ రెడ్డి ఏ మాటకు ఆ మాట మాట్లాడాలి. ఎలక్షన్ల టైంలో రేవంత్ రెడ్డి గారు కోల్డ్ బెల్ట్కి వెళ్ళి, మంచిర్యాలకి వెళ్ళి, అదే గోదావరిలో 8 యాంగిల్ మీటింగ్ పెట్టి, 5 యాంగిల్ 8 యాంగిల్ తన మీటింగ్ పెట్టి ఆ రోజు చెప్పాడు ఆయన, వారసత్వ జాబులే కావచ్చు, తర్వాత ఫిట్మెంటే కావచ్చు, తర్వాత భాగస్వామ్యం చేస్తా, కార్మికులకు భాగస్వామ్యం చేస్తా, 40% భాగస్వామ్యం చేస్తా అనేటువంటి ఏదైతే మాట ఇచ్చిండో ఆ ప్రకారం కూడా మొన్నటి వరకు జరిగింది. అది దానికి నిదర్శనం మేము కూడా ఉన్నాం. ఈరోజు వామపక్ష సంఘాలు కావచ్చు, మిగతా సంఘాలు కావచ్చు కూడా కొన్ని విషయంలో మేము దాన్ని అప్సెట్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా అంశాలు ఏమున్నాయంటే, ఈ సింగరేణికి సంబంధించిన ఈ కోల్డ్ బెల్ట్ మొత్తం కూడా భూపాలపల్లి కావచ్చు, మంచిర్యాల, గోదావరి నుంచి మళ్ళీ మిగతా బెల్లంపల్లి, మొన్నటి ఈడు వరకు కూడా, ములుగు వరకు ఉన్నటువంటి ఎంతవరకు ఉన్నటువంటి వాటి విషయాల మీద ఒక ప్రక్షాళన చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అంశం ఉన్నది. ఇప్పుడు మనకు 2 అద్భుతమైనటువంటి, ఒక తెల్ల రంగు, ఎరుపు, తెల్లది, వైట్ అండ్ బ్లాక్ 2 సార్ మన రాష్ట్రానికి ఆదాయం తెచ్చేది. వైట్ అంటే పత్తి అవుతుంది, తర్వాత బ్లాక్ అంటే బొగ్గు అవుతుంది, కోల్ అవుతుంది, నల్ల బంగారం, తెల్ల బంగారం, నల్ల బంగారం. సింగరేణి నల్ల బంగారం అవుతుంది. సిరులు దింపే సింగరేణి, సిరులకే సింగరేణి, సింగరేణి మాత అని పాటలు రాసుకున్నాం. లక్ష్మీపతి గౌడ్ గారు మీరు ఉన్నారా అండి? లక్ష్మీపతి గౌడ్ గారు లేదు సార్. ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీపీసీలో మనం ఒకసారి చూసినట్టయితే, ఇంతకుముందు గతంలో 4000 ఉద్యోగాలు ఉండేయండి పర్మనెంట్గా. ఆ 4000 ఉద్యోగాలు పోయి ఇప్పుడు 250 ఉద్యోగాలు వచ్చేసాయి. అంటే సరి సమానం లేనే లేదు అక్కడ ఎన్టీపీసీలో. ఆ విషయంపై మీరేమంటారండి? ఎన్టీపీసీ కూడా కార్పొరేషన్ సార్. అవును, ఎందుకంటే మన కార్పొరేషన్ అంటే సరి సమానంగా ఉండాలి కదా సార్. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ అంటే, ఆ రిక్రూట్మెంట్ విధానం అనేది ఒక ఏజ్ గ్రూప్ ద్వారా పోతుంటుంది. రిక్రూట్మెంట్ కావాలి మనకి. ఇప్పుడు రిక్రూట్మెంట్ కావాలని చెప్తున్నాం మేము. రిక్రూట్మెంట్ అయితే రిక్రూట్మెంట్ లేదు సార్. రిక్రూట్మెంట్ ఆపేశారు. మీరు పాల్వంచ చూడండి, మీరు కొత్తగూడెం చూడండి, మీరు ఎన్టీపీ సంబంధించి రిక్రూట్మెంట్ చేయాల్సిన మంది తగ్గిపోయి కాంట్రాక్ట్ లేబర్స్ 5000 మంది అయిపోయారు. రిక్రూట్మెంట్ చేయాల్సింది ఎవరు సార్? కేంద్ర ప్రభుత్వం. రిక్రూట్మెంట్ చేయమంటే ప్రైవేటు సగం 50-50 ఉన్నది కాబట్టి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కార్మికుల యొక్క వ్యవస్థ, కార్మికులకు నీటి వ్యవస్థ, కార్మికులకు క్వార్టర్స్, కార్మికులకు ఆరోగ్యం సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఈఎస్ఐ లాంటివి, పిఎఫ్ లాంటివి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అకామిడేషన్ చూస్తుంది. కానీ వారి జీతభత్యాలు, వారికి సంబంధించిన రిక్రూట్మెంటు, వారికి సంబంధించినటువంటి రిటైర్మెంట్ డబ్బులు సార్. ఒక కార్మిక రిటైర్మెంట్ అయితే
వాళ్ళకి లక్షల్లో వస్తుంది. అసలు కోల్డ్ బెల్ట్ అయితే ఇలా కోట్లు వస్తుంది సార్. మరి అవన్నీ భరించాల్సింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నూపితే కాదు, తోచేస్తే కాదు. కాబట్టి సమపాలలో ఉండాలి. ఈరోజు మేము కార్మిక సంఘాలుగా మరి ఉద్యమకారులుగా తెలంగాణ బిడ్డలుగా మేము చెప్పేది ఒకటే అంశం, సింగరేణి బంగారం, ఆ బంగారు తల్లిని కన్న బిడ్డలే కార్మికులు. మళ్ళీ ఆ బిడ్డలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్రం ఇస్తే రాష్ట్రం ఎందుకు వద్దంటే సార్? కేంద్రం ఇస్తే రాష్ట్రం ఎందుకు మనం చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రతి విషయంలో కాంట్రాక్టుకు సంబంధించింది, ఆ వేతనాలకు సంబంధించి, పని గంటలకు సంబంధించి వారికి సరి అయిన పద్ధతిలో నడిపేయడానికి మొత్తం ఒకసారి విభిన్నంగా మేడే ఏదైతే మనం కార్మిక దినంగా పాటించుకుంటున్నామో ఈరోజు ఇంత పెద్ద మేడే ఒక బ్రహ్మాండమైన మన ఉత్సవంలాగా మనం జరుపుకుంటున్నామో ఆ నేపథ్యంలోనే ఈరోజు కార్మికులకు ఏదైతే మనం అన్యాయం జరుగుతుందో ఆ విషయంపై పోరాటం చేయడానికి ప్రతి ఒక్క కార్మిక సంఘం ఐక్యంగా ఉండి పోరాడితేనే మనం సాధించగలుగుతాం. ఐక్యంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం ఓడిపోతాం. కార్పొరేట్ వ్యవస్థ వస్తున్నది. కార్పొరేట్ రంగాలలో అది ఐటీ రంగమే కానివ్వండి, వేరే ఏ రంగాలనే కానివ్వండి, ప్రతి చోట కార్పొరేట్ రంగం పంజా విసిరి కావలసిన సదుపాయాలు కల్పించకుండా బానిసలుగా చేసి కార్మికులను తన పట్టు బానిసలుగా చేసి పని దినాలను పెంచుతూ, పని గంటలను పెంచుతూ, వారికి సంబంధించిన రక్తం పీడిస్తూ, వారి శ్రమను దోపిడిగా మార్చుకుంటూ ఒక వ్యవస్థను ఇచ్చేసుకుంటుంది. తనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలే ముఖ్యంగా నడుస్తున్నాయి. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించవలసిందా కార్మిక నాయకులు, కార్మిక